ఇది వచ్చేసరికి ఎల్జీ ఎయిర్ కండిషనర్ అండి. ప్రజెంట్ ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ మోడల్ అనమాట అండ్ వైఫై మోడల్. ఇందులో బెస్ట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏఏ కూలింగ్ సెన్సింగ్ అండి. ఏఏ వచ్చేసరికి ఏంటంటే ఉన్న పర్సన్స్ బట్టి బయట ఉన్న టెంపరేచర్ బట్టి అంటే రూమ్ టెంపరేచర్ బట్టి ఆటోమేటిక్గా సెన్సింగ్ చేసుకుంటుంది. సో ఆటోమేటిక్గా కన్వర్టబుల్ వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి 6-in-1 కన్వర్టబుల్. 6-in-1 కన్వర్టబుల్కి వచ్చేసరికి ఉన్న పర్సన్స్ బట్టి లైక్ ఇప్పుడు రిమోట్ 1.5 టన్ ఉంది. సో ముగ్గురే ఉన్నారు, సో 80%కి, నలుగురు ఉన్నారు 60%కి, ఇంకా తక్కువ మంది ఉన్నారు 40%కి. అంటే ఉన్న పర్సన్స్ బట్టి ఆటోమేటిక్గా టన్నేజ్ మనం తగ్గించుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసరికి ఏ కంపెనీలో అయినా సరే మనకి 60 minutes వరకు ఉంటుంది ఈ టన్నేజ్ అనేది. బట్ ఎల్జీలో విరాట్ మోడ్ వచ్చేసరికి ఏంటంటే ఇదే టన్నేజ్ అనేది అప్ టు మనం ఎప్పుడైతే ఆఫ్ చేసుకుంటామో 24 to 48 hours వరకు ఇదే కంటిన్యూస్గా రన్ అవుతుంది. అండ్ అది కాకుండా అడిషనల్గా రూమ్ టెంపరేచర్ ఆప్షన్ ఉంటుంది. రూమ్ టెంపరేచర్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే బయట ఉన్న ఏదైతే టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్ అండ్ లోపల ఉన్న టెంపరేచర్ మన హ్యూమన్ టెంపరేచర్స్ బాడీ బట్టి ఆటోమేటిక్గా సెన్సింగ్ చేసుకుని కూలింగ్ రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే పవర్ కన్జంప్షన్ అండ్ గ్యాస్ అనేది మనకు తక్కువ కన్జంప్షన్స్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఆటో క్లీనింగ్ అనమాట. ఆటో క్లీనింగ్ వచ్చేసరికి ఏంటంటే రెగ్యులర్గా అన్నింటిలో ఆటో క్లీన్ అనేది రెగ్యులర్గా డస్ట్ మాత్రమే రిమూవ్ అవుతుంది. ఇందులో అంటే మోల్డ్ టెక్నాలజీ వస్తుంది. అంటే చిన్న చిన్న గ్యాప్స్లో ఉన్న ఏదైతే డస్ట్ ఉందో ఆ డస్ట్ పార్టికల్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకుంటుంది. అండ్ 100% కాపర్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ వారంటీ 10 years కంప్రెసర్ వారంటీ ఉంటుంది, 5 years PCB వారంటీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వచ్చేసరికి ఎనర్జీ మేనేజర్. రీసెంట్లీ వచ్చేసరికి పవర్ కన్జంప్షన్ అనేది అందరికీ కూడా ఎక్కువ వస్తుంది. బట్ ఎల్జీలో వచ్చేసరికి ఎనర్జీ మేనేజర్ అని కొత్తగా లాంచ్ చేశారనమాట. సో ఈ ఫీచర్ వల్ల యూసేజ్ ఏంటంటే మనకి ఎల్జీ థింక్ అనే యాప్ ఉందనుకోండి, వైఫై ద్వారా మనం కనెక్ట్ చేసుకొని మనం ఎంత పవర్ కన్జంప్షన్ వాడాలో అది కూడా ముందుగానే సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ప్రీవియస్ లాస్ట్ మంత్లో వచ్చేసరికి ఒక 100 to 200 యూనిట్స్ అయ్యాయి. బట్ ఈ మంత్ వచ్చేసరికి మీకు 100 యూనిట్స్ మాత్రం వాడాలనుకుంటున్నారు. సో అదే మీరు ముందుగా సెట్ చేసుకుంటే అది ఎవ్రీడే ఇన్ని యూనిట్స్ అని చెప్పి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయ్యి ఆ 1 month లోపు మీకు అదే అవుతుంది అనమాట. ఇన్ కేసు ఓవర్గా ముందుగానే వాడేశారనుకోండి టెస్ట్ మెసేజ్ వస్తుంది. లైక్ మన ఫోన్ డేటా ఎలాగైతే అయిపోతుందో 50% డేటా కంప్లీటెడ్ అని చెప్పి ఎలాగ వస్తుందో అలాగే ఎగ్జాక్ట్గా మనకి ఎన్ని యూనిట్స్ వాడడం కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు ఎనర్జీ మేనేజర్ చెప్పాను కదండి. ఇలా మీ ఫోన్కి వైఫై ఉంటే రెండింటికి పేరింగ్ చేసుకున్నారనుకోండి. సో ఇలా ఎన్ని యూనిట్స్ అయితే వాడాలో ఇవి డైరెక్ట్గా మనం పెర్ డేకి ఎంత అని చెప్పి డైరెక్ట్గా మనం సెట్ చేసుకోవచ్చు. సో మీకు ఎనర్జీ మేనేజర్ మానిటర్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో ఎన్ని యూనిట్స్ వాడాలి మీరు ఈ మంత్ అంటే సర్టెన్ డేట్, మీరు ఏ డేట్ని స్టార్ట్ చేస్తున్నారు, ఏ డేట్కి ఎండ్ చేస్తారో, ఎన్ని అవర్స్ యూజ్ చేస్తారో అనేది కూడా ముందుగా సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే పవర్ కన్జంప్షన్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. సో ఎంత వాడుతున్నాం, ఎంత యూజ్ చేస్తున్నాం అనేది కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీజ్ వాష్ టెక్నాలజీ అనమాట. మనకి వైఫై మోడల్కి